వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అన్నాజోన్ గారు అందజేస్తారు. సమయాన్ని సిస్టర్ అన్నాజోన్ గారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూస్తున్న కార్యక్రమంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా 2026 సంవత్సరము మొదటి నెల ఆఖరి దినములో 30వ తారీఖు వరకు మనం ప్రవేశపెట్టి ఎంత ఆశ్చర్యకరంగా మనందరినీ కాచి కాపాడి ఆయన కృపాక్షేమములు శాంతి సమాధానము దయచేసి అన్నిటికన్నా పైగా సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నిజమేనండి, మనం ఇలాగున్నామంటే కేవలం ఆయనకు ఉచితమైన కృప ప్రేమ దయను తండ్రి. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఎంతో కలరంతో వేదనతో ప్రతి మానవుడు మరి యుద్ధములు కలహములు పోరాటములు మరి మంచు క్లైమేట్ ఎన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము అనే రాకడ బహు సమీపముంది. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా విశ్వాసంలో స్థిరపడి బలపడి ప్రతి దినము ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు అందరికీ దయచేస్తున్నాడు. ఆయన వాక్యం ఒక్కటే, ఇంకేమి లేదు. ఆయన వాక్యం ద్వారానే మనం బలపడుతున్నాము. ప్రతి దినము ఆయన వాక్యం ద్వారా నూతన శక్తిని మనం పొందుకొని దేవుని వైపు చూస్తూ ఆయన కార్యాలు చేయడానికి దేవుడు మనకు అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాది దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు వాక్య భాగము, నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశము సత్యము. ఎప్పటికైనా సత్యము అది బయలు వెడలుతుంది. అబద్ధానికి ఎంత శక్తి ఉన్నా కూడా చివరికి సత్యమే గెలుస్తుంది. ద అవుట్కమ్ ఆఫ్ ట్రూత్. నీ వాక్య సారాంశమే సత్యము. ఇది మనము బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా ఎక్కడ చూస్తున్నామంటే, దేవుని కొరకు మనం నిలబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్తము చేత కడగబడి ఆయన చిత్తమును మనం గుర్తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా తన బిడ్డల పక్షముగా ఉంటాడు. ఆయన తప్పకుండా ఒక రోజు ఆయన టైంలో తప్పకుండా ఆ సత్యాన్ని ఆయన బయలుపరిచి తన బిడ్డలెడల ఆయన జయ జీవితాన్ని దయచేసే ప్రభువు మనకి ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథము 119 160వ వచనములో ఏముంటదంటే, నీ విధించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. న్యాయము ఎప్పటికైనా ఒకరోజు న్యాయము తప్పకుండా దేవుడు జరిగించి ఆయన తీరుస్తాడు. ఇది మనము ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూడగలము. ఎస్తేరు గ్రంథం అంతా మనకి తెలుసు. అక్కడ ఏమేమి జరుగుతుంది, చివరికి జయ జీవితాన్ని ఎవరు పొందుకుంటారని మనకంతా తెలుసు. ఎప్పటికైనా మన శత్రువుల్ని దేవుడు దూరపరిచే దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు తప్పకుండా తన శత్రువులను పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు కూడా ఆయన తప్పకుండా తన బిడ్డలను ఆశ్రయిస్తాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒక్కొక్కరి జీవితంలో ఆయన ఎన్నో ఉద్దేశములు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనకున్నట్లుగా ఆయన ఉద్దేశములు ఉండవు. ఆయన చిత్త ప్రకారము మనం జీవిస్తేనే మనకు సురక్షితము. మన సొంత ప్రణాళికలు మనం వెళితే అది ప్రమాదకరము. మనకందరికీ దేవుడు ఎన్నో ఉపకారాలు ఎన్నో మేళ్లు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన హత్తుకుని ప్రేమించి జీవించినట్లయితేనే ఆయన మన పక్షం ఉంటాడు. తన సమయంలో గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే ప్రభువు మనకు ఉన్నాడు. కాబట్టి మనము దేనికి కూడా మనము భయపడనక్కర్లేదు. కానీ దేవుని విడిచిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. చివరికి వాళ్ళ యొక్క అంతము ఎలాగ ముగిసిందో కూడా మనకు తెలుసు. సంసోను మరి తనలో ఉన్నాడు, దేవుడు తనలో ఉన్నాడు అనుకున్నాడు. కానీ సత్యము ఒకరోజు జయమునిస్తాది. దేవుడు తను ఎడబాసనని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలుసు, నేను బయలుదేరి విరజిమ్ము అనుకొంటిని అంటాడు ఇక్కడ సంసోను. కానీ యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎడబాసనని, నేను ఎట్లయినా దేవుడు నాకు బలము శక్తి ఇచ్చాడు కదా, నేను ఏమైనా చేయగలను అనుకుంటాము గాని విరజిమ్ముకను అనుకున్నాడు. గాని యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. కాబట్టి
అలాగే మనము ఇంకొక స్త్రీని కూడా మనం చూస్తున్నాం మరి బైబిల్ గ్రంథంలో. ఆమె దేవుని మీద ఎంత ఆధారపడింది, దేవుని కొరకు ఎంత త్యాగము చేయాలనుకుంది, ఎంత ఓపిక, ఎంత సహనము మరి యమన కాలములో. కానీ ఆమె దేవుని చిత్తమును గుర్తిరిగి దేవుని మీద ఆధారపడి, నేను నశించినా నశించేదను, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండాడి నేనును నా పనికెత్తలను ఉపవాసం ఉందుము. ఇదే పరిస్థితిలో మనం కూడా మన విశ్వాసం మనం కాపాడుకొని రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుకు ముందు మనం నిలబడినట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని విని మన హృదయ వాంఛలను తప్పకుండా ఆయన తీరుస్తాడు. అందుకే కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, నీ న్యాయ విధులు యథార్థములు, నీ నీతి శాశ్వతమైనది, నీ నీతి శాశ్వతమైనది. కాబట్టి దేవుని వాక్యం ఒక్కటే సత్యము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడి ఆయన చిత్తమును మనం గుర్తిరిగి, దేవా నువ్వు ఉన్నావు ప్రభా, చాలు తండ్రి నాయన, ఎటువంటి పరిస్థితులైనా కూడా తండ్రి నాయన, అన్ని పరిస్థితులు మమ్మల్ని నడిపించి సంతోష సమాధానం దయచేసే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా అని మనము ఆయన మీద సంపూర్ణంగా మనం ఆధారపడినట్లయితే దేవుడు మన పక్షంగా ఉంటాడు. తగిన సమయంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఏ డిసిషన్ తీసుకున్నా కూడా, ఏ తీర్మానం తీసుకున్నా కూడా అది దేవుని చిత్త ప్రకారమే మనము గ్రహించినట్లయితేనే అది దేవుడు తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని దృష్టికి అంగీకారముగా జీవిస్తే తప్పకుండా ఆయన మనలను కరెక్ట్ అయిన మార్గంలో కరెక్ట్ గా మనల్ని డైరెక్ట్ చేస్తాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, అది పెద్ద వాక్యము కానీ ముఖ్యమైనవి దానిలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అవునండి, దేవుడు మనకి నేత్రాలు దయచేశాడు, కానీ మనోనేత్రాలతో ఆయన అప్పుడే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడే మనం ఆయన వైపు చూడగలము, ఆయన చిత్తమును మనం గుర్తెరగలము. అప్పుడే ఆయన నిరీక్షణ కూడా మనము తెలుసుకోగలము. ఆయన స్వాస్థ్యం యొక్క మహాదైశ్వర్యము, ఆయన స్వాస్థ్యం యొక్క మహాదైశ్వర్యము ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనలను మన విశ్వాసము ఆయన మీద ఉంటేనే ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, అప్పుడే తన శక్తిని, ఆ ప్రభు యొక్క శక్తిని మనము తెలుసుకోగలము. ఆ విశ్వాసము ద్వారా మీరు తెలుసుకున్న వల్లనే మన ప్రభు అయిన యేసు యొక్క దేవుని మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగింపబడాలా, మన నిరీక్షణ మనం స్థిరపరచుకోవాలా. ఆయన మహాదైశ్వర్యమును మనకు దయచేసే దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితేనే అప్పుడే ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మనము తెలుసుకోవడానికి దేవుడు మనకి ఏం దయచేశాడండి? జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఇవన్నిటి యందు మనము స్థిరముగా మనం ఉన్నట్లయితేనే, ఆయన చిత్తమును మనము గుర్తిరిగినట్లయితేనే తగిన సమయంలో గొప్ప జయ జీవితాన్ని దేవుడు మనకు దయచేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఈ లోకములో మనల్ని ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా, ఒక ప్రత్యేకమైన సంతానముగా దేవుడు ఏర్పరచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక గ్రంథం ఉంటది. ఏమి గ్రంథం అంటే రాజ్య సమాచార గ్రంథం ఉంటది. ఆ గ్రంథములో మరి అహశ్వరేషు యొక్క ఆ రాజును చంపాలని దానిలో రాయబడి ఉంటది. కానీ ఎప్పుడైతే ఆ రాజుగా సంగతి తెలిసిందో, ఎవరు చేశారు ఈ కార్యము, ఎవరు రాశారు దీంట్లో అని మొర్దెకైని పిలవమని చెప్పినప్పుడు అక్కడ మన మొర్దెకై ఉండడు. అక్కడ ఉన్నట్టుండి అక్కడ హామాను ప్రత్యక్షమైనట్టు మనం ఈ ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. అసలు ఈ ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో జరిగిన కార్యాలు ఏంటంటే,
ఆ రాజు ఒక శాసనం నియమించినప్పుడు ఆ భార్య రాకపోవడము, మరి అక్కడ రాజులు రాణీలందరూ అక్కడ మాట్లాడడము, కాబట్టి ఇంకొక రాజాజ్ఞ పుట్టవలనని వాళ్ళు మాట్లాడుకోవడము. కాబట్టి ఇలాగ రాణి చేసినట్లయితే మిగతా స్త్రీలు కూడా వాళ్ళ పురుషులను వాళ్ళు సన్మానించరు అని దీనికి సంబంధించిన తాకీదులను అన్ని రాజ సంస్థానంలోకి పంపాలని ఆ మొదటి అధ్యాయంలో మనము చూస్తున్నాము. కాబట్టి వీటన్నిటి వలన అక్కడ మరి ఎస్తేరు ఇక్కడ ఎన్నుకోబడ్డము, ఆమె రాజభవనంలో ఉండడము, మరి మొర్దెకై అక్కడ గుమ్మమ దగ్గర అతను ఉండడము మనం ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ 6వ అధ్యాయం వచ్చినప్పుడు ఇక్కడ సమాచార గ్రంథమందు ఈ రాజు గురించి అక్కడ వ్రాయబడినప్పుడు ఆ రాజుని చంపవలని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ మొర్దెకైకి ఏమి బహుమానం ఇయ్యాలని ఆ రాజు అక్కడ అడిగినప్పుడు అక్కడ రాజు ఉండడు అనమాట. అప్పుడు ఉన్నట్టుండి హామాను లోపలికి వచ్చినప్పుడు ఆ రాజు హామాని అడుగుతాడు, ఏమి ఇయ్యాలా, ఇలాగ రాసిన వాళ్ళకి, నన్ను గురించి రాసిన వాళ్ళకి ఏమి బహుమానం ఇయ్యాలంటే అప్పుడు హామాన్ ఏమనుకుంటాడంటే, ఓహో ఈ బహుమానము నాకే కదా, నేనే కదా పొందుకోబోతున్నాను, ఇంక నాకేం పర్వాలేదు, నేను ఎంతైనా ఇంకా నేను గొప్పవాడిని అనుకుంటాడనమాట. ఇదే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించినని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచనపేక్షించువానికి చేయదగినదేమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఒకటి తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకరు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకుని రాజు గణపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు ఇంత గొప్ప కార్యాలు చెయ్యాలా అని రాజు హామానికి చెప్తారనమాట. అప్పుడు హామాన్ ఏమనుకుంటాడంటే, ఇదంతా నా కొరకే, ఇదంతా నేనే పొందుకుంటాను, ఇదంతా నేనే ఇంకా చేసుకుని ఇంకా గుర్రం మీద నేను ఎక్కి ఇంకా నేను ప్రకటింపబడతాను అని ఎంతగునో ఆయన ఆశించాడు. కానీ దేవుని తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. మనం అనుకోవచ్చు మనకి ఇంత గొప్ప కార్యాలు దేవుడు మనకి దయచేస్తున్నప్పుడు ఓహో ఇంకా నాకేం పర్వాలేదులా అనుకోవచ్చు. కానీ అదే విధముగా మనం ఓపికతో కనిపెట్టి దేవా ఇది నీ చిత్తమా కాదా అని మనము యోచించినప్పుడే అది మన జీవితంలో అది మనకి ఆశీర్వాదకరము. ఇలాగే మనము బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, లోతు మరి తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. కానీ అబ్రహాము తొందరపడలేకుండా దేవుని చిత్తమును గ్రహించి కనానులోనే అతడు నివసించాడు. మరి మొర్దెకై ఏమంటాడంటే ఇక్కడ ఆ ఎస్తేరుతో, నువ్వు రాణి కాదు, నువ్వు దేవుని యొక్క బిడ్డవు, అందుకే మనము దేవుని ఆలయము. అప్పుడే ఆయన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. వారి సొంత అధికారము వలన నిర్ణయములు కొంతమంది జారీ చేసుకుంటారు. కానీ మన ప్రభు మనలను హెచ్చించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనకు అందరికీ తెలుసు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. ఆయన బోధ, ఆయన ఉపదేశము మనము అంగీకరించి ఆయన మార్గములో పోతేనే మనకి ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము, జయ జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తారు. నీ మీద దృష్టి ఉంచి నీకు మంచి ఆలోచన చెప్పేదను అంటున్నాడు. దృష్టి, దేవుని యొక్క దృష్టి ప్రతి మానవుడి మీద ఉంది. ఈ బిడ్డ నేను ఎన్నుకున్న బిడ్డ, ఈ బిడ్డ నా సొత్తు, నేనేమి చేయాలా, ఈ బిడ్డ హృదయవాంఛలు ఎలాగ తీర్చాలా ఆయన సమస్తం లేని దేవుడు. కాబట్టి మన ప్రార్థనలు వినే దేవుడు, మన మొరలను ఆలకించే దేవుడు, మనకు సమీపంగా ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ఏ సమయమైనా మనం ఆయన సమీపించినప్పుడు తప్పకుండా ఆయన దృష్టి మన మీద ఉంచి తన ఆలోచనలు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఇక్కడ కూడా మొర్దెకై మరి దేని గురించి కూడా అతను తొందరపడలేదు, నిదానంగా ప్రతి విషయం ఆయన గమనిస్తానే ఉన్నాడు. ఆ యొక్క సంస్థానంలో ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు ఏమేమి కుట్ర పన్నుతున్నారు, ఎవరెవరు ఎలాగ జీవిస్తున్నారు అని అన్ని గమనిస్తానే రాజు గుమ్మం దగ్గర ఉన్నా కూడా ఆ లోపల జరిగే విషయాలన్నీ ఆయనకు తెలుసుకున్నాడు. కాబట్టి ఎంతో ఓపికతో, ఎంతో సహనముతో దేవుని మీద ఆధారపడి ఉన్నట్లు మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి దేవుని చిత్తమును ఆయన గుర్తెరగాడు.
నేను సొంతగా నేనేమి చేయను, ప్రతి విషయంలో నేను ఆయన మీద ఆధారపడతానని ఎంతో మౌనముగా అతడు ఉన్నాడు. కాబట్టి ఆయన మనసంతా దేవుడి మీద ఉంది, తన యొక్క యూదుల వంశం మీద ఆయన ఉంది కాబట్టి అంత సహనముతో అంత ఓపికతో ఆయన అక్కడ కనిపెట్టగలిగాడు. అందుకే దేవుడు ఎప్పుడు ద్విమనస్కులను ఆయన ఇష్టపడడు, ద్విమనస్కులను. కాబట్టి మనము రెండు మనసులు మనము కలిగి ఉండకూడదు. దేవుడు చేస్తాడు, లేకపోతే రాజభవనములో ఎస్తేరుంది కదా ఆమె చేస్తుంది అని అట్లా అనుకోలేదు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయనకు చిత్తమును ఆయన గుర్తెరిగాడు. కాబట్టి మనకేమైనా కావాలంటే మనము పూర్ణ మనస్సుతో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన మార్గాలను ఆయన సరళం చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ ద్విమనస్కులను ఆయన మనకేమైనా దొరుకుతుందేమో అని మనము ఆశించకూడదు, ఒకే మనసు మనము కలిగి ఉండాలి. కాబట్టి మనం యెహోషువ గ్రంథంలో మనకి తెలుసు, ఇప్పుడు మనం చదువుకున్నాము, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము, ఒకే మనసు, అంతే. ఇంకా రెండో థాట్ ఇక లేదనమాట. ఇంకా ఏ పరిస్థితులు ఏమైనా కూడా, ఎటువంటి పరిస్థితులు మనము దిగజారిపోయినా కూడా, ఎంత క్లిష్ట పరిస్థితులైనా కూడా ఒకే మనస్సు యెహోషువ కలిగి ఉన్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదను. కాబట్టి దృఢమైన విశ్వాసంతో మనం ఆయన చేరినప్పుడు దేవుడు తప్పకుండా మన ఆర్తధ్వని ఆయన వింటాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం అందరికీ తెలుసు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుతున్న యేసు వైపు చూచుచు, లోక వైపు చూడడానికి కాదు, యేసు వైపు చూచుచు అని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఒకే యజమానికి మనము దాసులుగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. కాబట్టి మనమందరం ఆయన చేత కడుగుబడిన వారము, ఆయన చేత పరిశుద్ధపరచబడిన వారము, మనమందరం ఒక ప్రత్యేకమైన జనాంగము. కాబట్టి ఒక్క యజమానునికి మనము దాసులుగా ఉండాలా, ఇద్దరు యజమానులకి మనం దాసులుగా ఉండకూడదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనను గణపరుస్తూ దృఢమైన విశ్వాసంతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో ఆయన నామాన్ని గణపరిచినట్లయితే దేవుడు తప్పకుండా తన బిడ్డల ఎడల ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం ఎల్లప్పుడూ దేవునికి సమీపించినప్పుడు సాతాను ఏదో ఒక విధముగా వచ్చి మనల్ని పడత్రోలని చూస్తుంది. కానీ ఇదే మన యాకోబు పత్రికలు కూడా మనం చూస్తున్నాము, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కుటుంబములతో కలిసి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఈ కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాము. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది, ఆయన వాగ్దానాలని నెరవేరుతున్నాయి. కాబట్టి మనము ప్రతిరోజు కుటుంబంతో కలిసి, దేవా ఈ రోజంతా ప్రభా నీ కాపరని, భద్రతని, సంరక్షణ మాకు దయచేసినావు తండ్రి నాయన అని మనము దేవుని నామాన్ని కనపరిచినప్పుడే మనం, కానీ అన్ని పనులు చేసుకున్న తర్వాత అన్ని పనులు చేసుకోవడానికి మనకు ఎంతో శక్తి బలం ఉంటది. కానీ ప్రార్థన అనేటప్పటికి ఎంతో అలసట, ఏదో పనులు, ఏదో ఒక సాకులు చెప్పి మనము ఆ ప్రార్థనకి మనం దూరం అయిపోతాము, ఆయన సహవాసానికి దూరం అయిపోతాము, ఆయన చిత్తమును గుర్తిరగకుండా మనం ఆయనకు లోబడకుండా ఎన్నో కార్యాలు మనం చేస్తున్నాం. కాబట్టి ఎంతో మంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఇంకా యేసు ప్రభు ఇచ్చిన ఉచితమైన రక్షణ అనుభవించకుండా ఎంతో మంది లోకములు నశించిపోతున్నారు. కాబట్టి మనము చేయాల్సింది ఆయన పాదములు మనం ఎల్లప్పుడూ ఆశ్రయించి ఆయన చిత్తమునకు లోబడినట్లయితేనే అప్పుడే నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, వాడు ఎన్నడను కదిలింపబడడని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, వారు ఎన్నడను కదిలింపబడరు. ఎప్పుడు కూడా మనం తొట్టిల్లిపోకుండా స్థిరమైన పునాది వేసుకొని ఆయన వైపు చూస్తూ, దేవా ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి మా జీవితంలో, ప్రభా ఎంత ఆశ్చర్యకరంగా ఒక్కొక్క దినం మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నాయన. లోకం యొక్క పరిస్థితులు తలక్రిందులు అయిపోయినా కూడా నువ్వు ఉన్నావు ప్రభా నాయన. కాబట్టి ఎల్లప్పుడూ తండ్రి నీ నామమును గణపరిచి నీ పాదములు ఆశ్రయించి నీ చిత్తమునికి మేము లోబడినట్లయితేనే మా తల మీదకి నువ్వు ఆశీర్వాదములు కుమ్మరించే దేవుడు తండ్రి. మేము ఎల్లప్పుడూ ప్రభా కథలక స్థిరులుగా ఈ లోకములో జీవించి
నీ నామమును కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షంగా ఉంటాడు. తన కార్యాలు మన జీవితంలో ఆయన తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం అన్నిటికీ మనము లోబడి దేవుని చిత్తమును గుర్తిరిగినట్లయితేనే అదే క్రమశిక్షణ. కాబట్టి యెహోవా నీకు ఆధారమగను, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథంలో మనము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ఆధారము, మనకి ఆశ్రయము ఆయన ఒక్కడే. కాబట్టి మన కాలు కూడా చిక్కుపడకుండా, ఈ సమస్యలకు మనము గురి అవ్వకుండా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మనము పడిపోకుండా ఆయన మనల్ని తప్పకుండా కాపాడతాడు. ఈ మొర్దెకై మరి చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు. అన్ని తెలిసి కూడా ఏ తొందరపాటు లేకుండా నిదానమైన మనసుతో, దృఢ విశ్వాసముతో ఆయన దేవుని మీద ఆధారపడాడు. కాబట్టి నీతి మీద దృష్టి ఉంచితేనే గొప్ప ప్రతిఫలము దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడు. కాబట్టి నీతి యథార్థత మనం కలిగినట్లయితే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటది. ఆయన గొప్ప ప్రతిఫలం కూడా తన బిడ్డలకు ఆయన దయచేస్తాడు. నీతిమంతునికి ఆపదలు తప్పించుకుంటాడు. నీతిమంతునికి ఏ ఆపదయో సంభవించదు. ఏ ఆపదయో మరి ఆ యొక్క గ్రంథములో, రాజ సమాచార గ్రంథములో మరి ఆ రాజు గురించి అక్కడ రాయబడినప్పుడు అక్కడ కూడా ఆ రాజుకి నిద్ర పట్టలేదు. కానీ ఆ రాజు కూడా తొందరపడకుండా ఇది ఏంటి, ఎవరు చేసిన కార్యం అని ఎంతగానో ఆయన ఆలోచించాడు. అదే సమయంలో మొర్దెకై కూడా మరి తెలిసి కూడా ఆయన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పకుండా ఎంతో ఓపికతో, సహనముతో దేవుని మీద ఆధారపడి ఆయన కూడా అతడు కాచి ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదని మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి గొప్ప బహుమానము నీతిమంతుడికి దేవుడు గొప్ప బహుమానమైన సిద్ధపరిచాడు. కాబట్టి మనమందరము బలహీనమైనప్పుడు ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన తప్పకుండా మన ఆర్తధ్వని విని తగిన సమయంలో గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. మనం ఏ విషయంలో కూడా మనం తొందరపడకుండా ఆయన వాక్యం మీద మనం ఆధారపడినట్లయితేనే, కాబట్టి దేవుని మీద మనం నమ్మిక ఉంచాలా. ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు తగిన సమయంలో మరి ఈ మొర్దెకైకి చేసిన గొప్ప మేలు మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇది అంత మనం అనుకోవచ్చు, మన సొంత జ్ఞానము, మన సొంత బలం అనుకోవచ్చు, కానే కాదు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకొనుటకు మా అంతటా మేమేమి సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కాబట్టి మనము పొందుకున్న శక్తి, బలము, ఆరోగ్యము, సమస్త సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కాబట్టి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా మన దృష్టి ఆయన మీద మనము స్థిరపరచుకోవాలా. మరి ఇక్కడ ఇదే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆ యొక్క రాజు మరి ఎవరికి ఇవ్వాలా శిక్ష అని హామానికి అడుగుతాడనమాట. అప్పుడు హామాన్ అంతా చెప్తాడు, రాజు గుర్రం మీద ఎక్కించాలా, రాజ వస్త్రంలో ధరించాలా, ఊరంతా చాటించాలా అని అనుకున్నప్పుడు ఆ రాజు కూడా తెలిసిపోయి ఎంత గొప్ప మాట ఇక్కడ మనము ఈ అదే 6వ అధ్యాయము ఈ 10వ వచనములో మరి రాజు ఎవరి ద్వారా అది చెయ్యాలనుకుంటాడో వారి ద్వారానే ఆ కార్యమును జరిగిస్తాడు. అప్పుడే రాజు గణపరచబడతాడు. 10వ వచనములో ఎస్తేరు గ్రంథము 6:10వ వచనములో అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చెయ్యమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. ఇది చూడండి, అసలు హామాన్ అనుకుంటాడు ఇది మొర్దెకైకి పడవలసిన శిక్ష ఇది అనుకుంటాడు. కానీ ఆ రాజు ఏమంటాడంటే, నీవు చెప్పి ఈ ఐడియా ఇచ్చింది కూడా హామానే రాజుకి.
కానీ ఇక్కడ ఈ రాజు మరి హామానికి చెప్తాడు, ఏంటి, నీవు చెప్పిన ప్రకారమే, నీవు ఇచ్చిన ఐడియా ప్రకారమే ఇది శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు గుమ్మమ్మ యొద్ద కూర్చున్న యూదుడైన మొర్దెకైకి, ఎక్కడో ఉన్న గుమ్మమ్మ దగ్గర కూర్చున్న మొర్దెకైకి ఇది నువ్వు చెయ్యాలా, అలాగనే చెయ్యము, నీవు చెప్పిన దానిలో ఒక్కటి విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. నువ్వేమేమి ఐడియా ఇచ్చినావు, నువ్వు ఏమేమి చెప్పావు, అదంతా నువ్వు ఆ గుమ్మమ్మ దగ్గర ఉన్న మొర్దెకైకి నువ్వు చేయమని ఆజ్ఞ ఇస్తాడనమాట. కాబట్టి ఈ హామాను కూడా 11వ వచనంలో ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుతూ రాజు గణపరచను అపేక్షించు వానికి ప్రకారము చేయదగునని అతని ముందర చాటించెను. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం అండి. హామానికి ఎంతో పవర్ ఉంది, ఏమేమో చేయాలనుకున్నాడు, మరి తన సొంత జ్ఞానం ఉపయోగించుకుని ఉరికొయ్యి కూడా చేశాడు యూదులందరినీ నాశనం చేయాలని. కానీ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనము గుమ్మము దగ్గర బయట పడద్రోసినప్పుడు కూడా, ఎవరు మన లెక్క చేయనప్పుడు కూడా, ఎవరు మనని గౌరవించకపోయినా కూడా మన దృష్టి అంతా దేవుని మీద ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన ఆర్తత్వాన్ని వింటాడు. మన హృదయ రహస్యం అడిగిన దేవుడు కాబట్టి తగిన సమయంలో తప్పకుండా గొప్ప బహుమానాలు తన బిడ్డలకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి గుమ్మము దగ్గర ఉన్న మొర్దెకైకి ఇంత గొప్ప బహుమానము ఎవరి ద్వారా? సొంత శత్రువు ద్వారానే. నీ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుతామని దావీదు చెప్పినట్టు నిజమేనండి. మన చుట్టూ ఎంతో మంది శత్రువులు ఉన్నా కూడా, ఎంతో మంది మనల్ని పగబట్టాలా, మనల్ని పడద్రోయాలను చూసినప్పుడు దేవుడు తప్పకుండా జయ జీవితాన్ని మనకు దయచేసి ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. మరి ఇక్కడ ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించింది కూడా ఈ హామానే. గుర్రం మీద ఎక్కించాడు, రాజవస్త్రములు ధరింపజేశాడు, చాటించాడు కూడా, గుర్రం మీద కూర్చుని మరి రాజవీధులు కూడా ఈ మొర్దెకై గురించి ఆయన చాటించాడు. సొంత శత్రువు ఎవరో కాదు, శత్రువు చేసిన పని ఇది. కాబట్టి మనం అనుకోవచ్చు, అయ్యో ఏంద్రా ఇది, నాకు రావాల్సిందే, నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన ప్రభావము కదా ఇదంతా, నా శత్రువు అనుభవిస్తున్నాడు అనేసి హృదయంలో ఎంతగానో ఆయన వేదన పడి ఉండవచ్చు. కానీ జయ జీవితాన్ని దేవుడు తప్పకుండా తన బిడ్డలకి ఆయన దయచేస్తాడండి. కాబట్టి ఇది గొప్ప పాఠము. ఎప్పుడంటే దేవుని యొక్క నడుపుదల, మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు, ఆయన మహాదేశ్వరు మనం గుర్తిరిగినప్పుడు, ఆయన నిరీక్షణ మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకున్నప్పుడు, అప్పుడే ఈ కార్యాలు దేవుడు మన జీవితం కూడా చేయాలని ఆశపడుతున్నానండి. ఇదే ఆత్మీయ నడుపుదల మనకుంటేనే, అందుకే కీర్తనల గ్రంథము 138:8 వచనంలో యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, ఆయన కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేతి కార్యములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకే ఆయన తన దక్షిణ హస్తంతో, తన బాహుబలముతో ఇంతవరకు తన సమాధానము, తన శాంతిని మనకు దయచేసి ప్రతి దినము నూతన వాత్సల్యముతో, నూతన దీవెనతో, మరి ఈ సంవత్సరము మొదటి నెల కూడా ఎంత ఆశ్చర్యకరంగా మనల్ని ఈ మాసం యొక్క అంతంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవుని కార్యాలు అనే చేతి కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో. కాబట్టి దేవా, ఏ పరిస్థితి అయినా పర్వాలేదు ప్రభా, మా విశ్వాసమును ప్రభానైనా ఇంకా మేము స్థిరపరచుకోవడానికి నీ కృపను మాకు దయచేయి ప్రభా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన కాపాడిన దేవుడు ఇక ముందు కూడా నువ్వు నడిపిస్తావు ప్రభా. ఎందుకంటే నీతిమంతుని వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని మనం ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నామండి. నిజముగా నీతిమంతుని వెలుగు తేజరెళ్ళును. మరి మొర్దెకైకి ఆ యొక్క గొప్ప వెలుగు దేవుడు మరి దయచేసి, గొప్ప జయ జీవితాన్ని దయచేసి, మరి ఆ గుర్రం మీద కూర్చోడానికి, అతని గురించి ప్రకటించడానికి కూడా ఆ గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడు. మరి భక్తిహీనునికి దీపము ఆరిపోవును అనే సామెతల గ్రంథము 13:9 మనం చూస్తున్నాము. మరి ఇక్కడ ఉరి కొయ్య కూడా రెడీ అయిపోయింది. కానీ హామాను మొర్దెకైకి చేసిన ఉరి కొయ్య మీదనే
అతనినే ఉరివేసినట్లు కూడా మనము చూస్తున్నాము. రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మన ప్రభువు, మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు యొక్క ఆగ్రహము ఎప్పుడు చల్లారుతుందంటే మనమందరము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, ఆయన మీద మనం సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు, ఆయన చిత్తమును గుర్తిరిగినప్పుడే, అప్పుడే ఆయన ఇచ్చిన రక్షణను మనము పొందుకొని ఆయన చిత్త ప్రకారం మనం ఈ లోకములో జీవించినట్లయితేనే ఆయన ఆగ్రహము కూడా చల్లారుతుంది. మరి ఇక్కడ ఈ రాజు యొక్క అహశ్వరేష్ యొక్క రాజు యొక్క ఆగ్రహం ఎప్పుడు చల్లారిందంటే, ఎప్పుడైతే ఈ హామాను ఇంత గొప్ప చెడ్డ తలంపు కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే మృతకి ఆశ్రదింపబడ్డాడో, అప్పుడే రాజు యొక్క ఆగ్రహము చల్లారినట్లు మనము ఇదే గ్రంథంలో మనము ఇదే అధ్యాయంలో మనము చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనకు ఎన్నో విషయాలు చేయాలని మన జీవితంలో ఆయన ఆశపడుతున్నాడు. ఎన్నో ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ మనం ఆయన చిత్తం మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా తన బిడలడలా ఆయన గొప్ప నీతిమంతుని వెలుగు తేజరిల్లునట్లు మన జీవితంలో కూడా ఆయన నీతితో యథార్థతో మనం జీవించినట్లయితే తప్పకుండా జయ జీవితాన్ని మనం పొందుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి చివరి ఫలితము దేవుని చేతిలో ఉన్నది, రక్షణ ఆయనది. అందుకే ఈ యొక్క ఇదే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తున్నాము, ఈ పట్టణము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగేను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆ పట్టణం అంతా ఎంతో కలతతో భయముతో వాళ్ళు జీవిస్తున్నారు. అయ్యో ఎప్పుడు మనల్ని అందరిని నాశనం చేస్తారే, మనమందరం ఎప్పుడు మనము నశించిపోతామే అని ఎంతో భయముతో ఉన్న వాళ్ళకి అక్కడేమో రాజు యొక్క ఆగ్రహము చల్లారింది, అక్కడేమో హామాన్ యొక్క ప్రయత్నం అంతా విఫలమైపోయింది, అక్కడ ఏమో మొర్దెకై గుమ్మము దగ్గర ఉన్న ఆయన లోపలికి రావడము జరిగింది, ఇక్కడేమో షూషను పట్టణము కూడా మహా ఆనందముతో సంతోషం పొందినట్లు, అంతేకాకుండా యూదులకు అందరికీ దేవుని బిడ్డలకి ఏం జరిగిందండి? అక్కడ క్షేమము ఆనందము సంతుష్టియు ఘనతయు కలిగెను. ఇదే 8వ అధ్యాయము 15వ వచనములో ఎస్తేరు గ్రంథము. కాబట్టి ఇన్ని పొందుకున్నారు. క్షేమం అనేది నిజముగా మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి క్షేమము కావాలి. క్షేమం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఏ పరిస్థితిలో ఏమి జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి క్షేమం అనేది ఆయన చేతుల్లో ఉన్నది. ఆనందము సంతుష్టియు ఘనతయు కలిగెను. ఘనత ఇదంతా మనం ఆ ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తమును గుర్తిరిగి నీతి మంతునికి దేవుడిచ్చే ఆశీర్వాదములు ఎన్నో ఆయన దాచి పెట్టాడు. కాబట్టి అవన్నీ మనం పొందుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడండి. ఆయన కృప ఆయన క్షేమములు తప్పకుండా ఆయన మనకి దయచేస్తాడు. అందుకే ఈ దర్శనంలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 కూడా, మొదటి దర్శనంలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయను. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు మన కొరకు ఈ లోకంలో ఆయన పుట్టాడు. సమాధానం ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి సమాధానం అనేది ప్రతి హృదయములో చాలా చాలా ముఖ్యమైనది. లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా కూడా దేవుని సమాధానం లేకపోతే మన జీవితం అంతా వ్యర్థము. ఎంతో కలవరముతో, ఎంత వేదనతో, ఎంత వేదనతో మనము దిగజారిపోతాము. కాబట్టి సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక. పరిశుద్ధమైన జీవితము. మరి మొర్దెకై మరి ఎంతగానో దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ లోపల మరి ఎస్తేరు రాణి ఉన్నా కూడా ఏదో ఆమెని తొందర పెట్టడం గాని చేయడం గాని అట్లే కానీ ఆ విషయాలన్నీ అప్పుడప్పుడు అందించడము,
మరి అక్కడ యూదులకు కలిగే గొప్ప నష్టంను కూడా ఆయన గుర్తెరిగి మరి అక్కడ గుమ్మం దగ్గర కూర్చుని పాపం ఎంత వేదన పడ్డాడో, కానీ ఆయన సహనము ఆయన ఓపికను దేవుడు పరీక్షించి ఆ గుమ్మమ్మ దగ్గర ఉన్న మనిషి మరి లోపలికి రావడము, మరి గొప్ప బహుమానాన్ని పొందుకోవడం కూడా మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరము. దేవుడు మనకు పెట్టిన ఆత్మ ఒక దీపము. అది ప్రతిరోజు మనం దాన్ని వెలిగించుకొని ఇంకా ఎక్కువగా అనేకులకు మనం గొప్ప వెలుగుమయముగా మనం జీవించి ఆ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు తప్పకుండా దయచేస్తానండి. కాబట్టి మీ ఆత్మయు జీవమును శరీరమును, ఇంతవరకు మన దేవుడు మనకి ఉచితమైన ఊపిరిని మనకు దయచేసి, ఎక్కడ పోయి మనకు కొనుక్కోనక్కర్లేదు. మన ఊపిరి ఆయన ఇచ్చిన బహుమానమే ఇది. కాబట్టి మన ఆత్మ, మన జీవము, మన శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. నిజముగా ఆయన మీద మనం సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, నిందారహితముగా ఆయన రాకడ వరకు మనం జీవించినట్లయితే, మరి మొర్దెకై మరి ఎంత ఓపిక, ఎంత సహనముతో మరి తన సమయము కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు కూడా ఆయన తప్పకుండా మరి అన్ని గమనిస్తానే ఉన్నాడు. గమనించి తగిన సమయములో దేవుని చేత హెచ్చింపబడే విధముగా దేవుడు అతను ఆశ్రయించాడు. కాబట్టి మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. నిజమే, మన దేవుడు నమ్మదగిన దేవుడు. తగిన సమయం ముందు తన బిడ్డల్ని హెచ్చించే దేవుడు, తగిన సమయం ముందు తన బిడ్డల్ని ఆశ్రయించే దేవుడు. అటువంటి గొప్ప ప్రభువు మనకున్నాడు. కాబట్టి మన విశ్వాసము కదిలింపబడకుండా మన ఆత్మ స్థిరముగా ఉండాలా. కాబట్టి ఈ లోకములో మనం సంపాదించుకున్నదంతా టెంపరీ, కానీ మన ప్రభు దగ్గర మనం పొందుకున్న గొప్ప బహుమానము, గొప్ప విమోచన, గొప్ప నిరీక్షణ, ఇదంతా పర్మనెంట్. అది ఎవ్వరు కూడా మన ఎద్దు నుంచి తీసివేయరు. దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన నిరీక్షణను, ఆయన ఇచ్చిన పిలుపును మన దగ్గర నుంచి ఎవ్వరు కూడా దాన్ని దొంగిలించుకోలేరు. ఎందుకంటే అది పర్మనెంట్. అది ఆ ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్నాము కాబట్టి అది మనకు స్థిరమైనది. కాబట్టి మొర్దెకైని ఆశ్రయించిన దేవుడు ఈ రోజు వరకు కూడా, ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు ఇదే ప్రభు మనతో కూడా ఉండి ప్రతి పరిస్థితిలో మనల్ని నడిపించి ఆయన కాపుదల, ఆయన భద్రత, సంరక్షణ దయచేసి ఇంకా రాబోయే రోజుల్లో కూడా దేవుని దగ్గర నుంచి గొప్ప ప్రతిఫలం పొందుకునే బిడ్డలుగా, దేవుని చేత ఆశ్రదింపబడిన బిడ్డలుగా, దేవుని వలన సమాధానము పొందుకునే బిడ్డలుగా దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి మరి ఈ గొప్ప కార్యము మొర్దెకై జీవితంలో జరిగించిన దేవుడు మన జీవితంలో కూడా అదే దేవుని మనం కలిగి ఉన్నాము, అదే దేవుని మనం ఆశ్రయిస్తున్నాము. కాబట్టి ఆయన విడువక ఎడబాయక ఇంతవరకు మనం నడిపించిన ప్రభు ఇంకా రాబోయే రోజుల్లో కూడా తన ఆశీర్వాదములు, తన కృపాక్షేమములు, తన కాపుదల, తన భద్రత ఆయన మనకందరికీ దయచేసి ఆయన చిత్తమును మనం గుర్తెరిగినట్లయితే ఇంకా ఎక్కువగా మన పక్షముగా ఆయన కార్యము సఫలము చేస్తాడు. తప్పకుండా తన బిడ్డల విషయంలో గొప్ప ఆశీర్వాదములు ఆయన దాచి ఉంచి ఆయన నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలింపబడనీయడు. ఆయన తలంపులు ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు, ఏ ఆపద కూడా ఆయనకి సమీపించదు. కాబట్టి నీతిమంతుని తల మీదకి గొప్ప ఆశీర్వాదం దయచేసే దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి జయ జీవితాన్ని దేవుడు మనకు దయచేసి ఈ మొర్దెకైని ఆశ్రయించిన దేవుడు, మొర్దెకైకి మార్గము సరళం చేసిన దేవుడు, శోషణ పట్టణము ఆనందించి సంతోషించిన పట్టణం, అలాగే మనము నివసిస్తున్న స్థలము కూడా దేవుని యొక్క కాపుదల, భద్రత దేవుడు మన తన బిడ్డలుగా దయచేసి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరిచి మన విశ్వాసాన్ని కూడా మనం అభివృద్ధి పరచుకొని ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తమును గుర్తెరిగినట్లయితే దేవుని యొక్క కృప, సమాధానము, శాంతి దేవుడు మనకందరికీ దయచేసి మొర్దెకైని ఆశ్రయించిన దేవుడు, శత్రుని దూరపరిచిన దేవుడు మన జీవితంలో కూడా అటువంటి జయ జీవితాన్ని మనకు దయచేసి మనల్ని అందరిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, ప్రభుని పేర ప్రజల ఎదుట
ప్రవచనాల సేవా, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధుర. మొదటి వాక్యము అమ్మగారు 119వ కీర్తన 160 వచనములో, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. 119వ కీర్తన వేద పండితుల రకరకాల అభిప్రాయములు ఉన్నాయి. కొంతమంది సొలొమోను రచిత 119వ కీర్తన అనుకుంటారు, అభిప్రాయపడతారు. కాదు, దావీదు రాశాడు అనుకుంటాను. అయినప్పటికీ గొప్ప విశేషమైన 119వ కీర్తన హెబ్రీ వర్ణమాల 22 అక్షరములతో కూడినది. అలేఫ్ ఆఖరక్షరముతో 22 అక్షరాల హెబ్రీల వర్ణమాల లోని 20 అక్షరము రేష్ అనే 20 అక్షరము. రేష్ అనగా ఆధ్యాత్మిక గురువు, ధార్మిక పరమును చేరే మార్గము చూపించువాడు, బోధించువాడు, క్రీస్తు ప్రభుల వారిని సూచిస్తున్నది రేష్ అనే పదం. ఆధ్యాత్మిక గురువు, పరమునకు చేరే మార్గము చూపించువాడు, మార్గనిర్దేశకుడు. ఎవరు? మన ప్రభుల వారే. మన ప్రభుల వారే దావీదునైనా సొలొమోనునైనా ఆధ్యాత్మికంగా పరమునకు చేరే మార్గము సూచించిన వాడు. మనము పరమునకు చేరాలంటే అత్యాధునిక కాలములో, కడవరి కాలములో యేసు రాకడకు, క్రీస్తు ప్రభుల వారి తిరిగి రాకడకు సంభవించినప్పుడు మనందరము పరమునకు చేరుకుంటాం. పరమునకు చేరే మార్గము ప్రభు వలన సూచింపబడుతుంది. మనందరము పరలోక రాజ్యము చూస్తాము, పరలోక రాజ్యంలో ఉంటాము, మేఘాల మీద పడతాము. ఆధ్యాత్మిక గురువు మన క్రీస్తు ప్రభుల వారు చూపించిన ధర్మ మార్గములో, నీతి మార్గములో కష్ట నష్టములు ఎన్నొచ్చినా, ఇరుకు ఇబ్బందులు ఎన్ని కలిగిన విశ్వాస యాత్రలో కునుకు ఏమరపాటు లేకుండా దృఢ నిశ్చయముతో, నిరీక్షణతో మనందరము ప్రభువును చేరుకుందుమగాక. అమ్మగారు చక్కని వాక్యము, ఈ దినమున చక్కని వాక్యము వినిపించిన, బోధించిన అన్నాజోన్ అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమ్మగారు వందనాలండి. ప్రార్థన. మనలో పులుకూరి ఇమ్మానుయేల్ గారు దైవజనులు మార్కాపురం నుండి ఉన్నారు. పాస్టర్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? వందనాలు. సార్ వచ్చిన అందరికీ ప్రభునామములు వందనాలు. దయాళుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడ, మహోపకారి, జీవాధిపతి, నీ పాదములకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభా, మీటి ద్వారా మందరితో మీరు నీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరించి
జీవింపజేసినందుకే స్తోత్రం. అలాగే ఈ దినములు మేము సాగిపోయే కృపను మాకు మీరు దయచేయండి. మీటిని నడిపిస్తున్న నిదాసన కొరకే, కుటుంబం కొరకే, బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా. చక్కటి భవిష్యత్తును, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అనుగ్రహింపజేస్తున్నకే గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మాటలు వినపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారమే మా రుణాలను క్షమించము. నిరంతరం అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాదం విడుదల చేస్తారా? చక్కని వాక్యం అందించిన గారు రాజన్నమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. చేస్తాను. మన తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికీ ప్రభు పేరు ప్రేమిస్తలేడు.